హలో గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ వీడియోలో మార్కెట్ అనాలిసిస్ గురించి డిస్కస్ చేద్దాం. లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి 3 to 4 డేస్ బట్టి మార్కెట్స్ స్లైడ్గా ఫాలో అవడానికి ట్రై చేస్తాం. ఒకవేళ మార్కెట్స్ పడితే ఏ లెవెల్స్ దాకా పడొచ్చో మనం డిస్కస్ అనేది చేద్దాం. సో ప్రజెంట్ అయితే కనుక ఈరోజు కొంత ఎక్స్పైరీ డే అవ్వడం వల్ల కొంత వాలటిలిటీ సెషన్ అనేది నడిచిందనమాట. నిఫ్టీ వచ్చేసరికి మనకి 48 పాయింట్స్ దాకా కూడా పడింది. సో మార్నింగ్ నుంచి కొంత పైకి వెళ్ళడం, కింద పడడం, కొంత సైడ్ వేస్ మార్కెట్ అనేది మనకి నడిచిందనమాట. బట్ లాస్ట్ 3 to 4 డేస్ బట్టి మార్కెట్స్ అనేవి స్లైడ్గా పడుతుంది అనమాట. ఒకవేళ 25,500 లెవెల్ పైన మార్కెట్ కనుక సస్టైన్ కాలేకపోతే కనుక ఇమీడియట్గా మనకి 25,000 లెవెల్ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇది బ్రేక్ అయితే కనుక మ్యాక్సిమం మేజర్ సపోర్ట్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక 24,000 నుంచి 24,200 లెవెల్స్ దాకా మార్కెట్స్ ఒకవేళ కరెక్షన్ వస్తే ఈ రీజన్స్ దాకా మళ్ళీ కూడా వచ్చే ఛాన్స్ అనమాట. బట్ ఇన్ బిట్వీన్ దిస్ మనకి కొంత సపోర్ట్స్ అనేవి ఉన్నాయి. సో 25,000 లెవెల్ మనకి సపోర్ట్ ఉంది. 24,500 కూడా చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ ఉంది. ఎందుకంటే ఇక్కడ చాలా టైం సస్టైన్ అయిన తర్వాత మార్కెట్ పైకి వెళ్ళడం జరిగింది. బట్ ఈ రీజన్ పైన కొంత సస్టైన్ అవ్వడానికి ట్రై చేసినా సరే కొంత సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తుంది. సో ఒకవేళ స్ట్రాంగ్ రివర్సల్ వచ్చి 25,500 లెవెల్ బ్రేక్ అవ్వకపోతే కనుక మాక్సిమం మార్కెట్స్ 25,000 లెవెల్, అలాగే ఇది కనుక షార్ట్గా ఏమైనా బ్రేక్అవుట్ అయితే కనుక మనకి ఈవెన్ 24,000 నుంచి 24,200 సో ఈ మంత్లో మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు ఒకవేళ మార్కెట్స్ కనుక ఫర్దర్గా ఫాల్ అయితే కనుక. సో ఇది మనకి మార్కెట్ అనాలిసిస్ గురించి అనమాట. అలాగే కొన్ని స్టాక్స్ గురించి అడుగుతున్నారు, వాటి గురించి డిస్కస్ అనేది చేద్దాం. ఎస్బీఐ షేర్ గురించి చాలామంది అడుగుతున్నారు అనమాట. ఎస్బీఐ షేర్లో సో ఈ స్టాక్లో మీన్స్ ప్రీవియస్గా సో ఏదైతే పెట్టాము బట్ ఈ స్టాక్ ప్రజెంట్ పడుతుందని అడుగుతున్నాం అనమాట. 825 చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. ప్రీవియస్గా కూడా చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ రీజన్ అనమాట. ఆ రీజన్ నుంచి స్టాక్ అనేది కొంత ఫాల్ అనేది కనిపిస్తుంది అనమాట. సో కొంతమంది ఫ్రెష్గా కూడా అడుగుతున్నారు. సో ప్రజెంట్ అయితే కనుక యాడ్ చేసుకోవచ్చు అని. సో 775 చాలా స్ట్రాంగ్ సపోర్ట్, మ్యాక్సిమం ఈ లెవెల్ దాకా వెయిట్ చేసి ఇక్కడ యాడ్ చేసుకోవడం బెటర్ గైస్. సో ఇది మనకి ఎస్బీఐ గురించి అనమాట. అలాగే చాలామంది లారెస్ ల్యాబ్ గురించి అడుగుతున్నారు. మేము మంచి ప్రైస్ దగ్గర బై చేసాం 650 అలా. సో ఈ స్టాక్ని హోల్డ్ చేయొచ్చా లేదా అడుగుతున్నారు అనమాట. లారెస్ ల్యాబ్ కూడా కొంత ఫాల్ అనేది కనిపిస్తుంది. మనం అబ్జర్వ్ చేస్తే కనుక లారెస్ ల్యాబ్ ఓవరాల్ ట్రెండ్ అయితే కనుక పాజిటివ్గా కనిపిస్తుంది. అబ్జర్వ్ చేస్తే కనుక కంటిన్యూస్ పాజిటివ్ ట్రెండ్ అనేది మనకి స్టాక్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఫర్దర్గా ఇది ప్రజెంట్ అయితే కనుక ఆల్ టైమ్ హై దగ్గర ఉంది. ఫర్దర్గా పైకి వెళ్తే కనుక ఈవెన్ మనం 800, 820 కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో చాలా బాగా ర్యాలీ ఇచ్చింది కాబట్టి ప్రజెంట్ ఉన్న లెవెల్స్ దగ్గర మనం యాడ్ చేసుకోవడం కొంత రిస్క్ అవుతుంది. ఆల్రెడీ మీరు ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక ఫర్దర్గా కూడా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి బెల్ షేర్ గురించి కూడా అడుగుతున్నారు అనమాట. సో బెల్ షేర్ స్లైడ్గా ఫాలో అవుతుంది. సో హోల్డ్ చేయొచ్చా లేదా అని అడుగుతున్నారు అనమాట. సో చాలామంది 350, 360 రూపీస్ దగ్గర యాడ్ చేసుకున్నాం. అక్కడి నుంచి మంచి ర్యాలీ కనిపిస్తుంది. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి సైడ్ వేస్ కనిపిస్తుంది. సో హోల్డ్ చేయలే లేదా అని అడుగుతున్నారు అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి మంచి ఫాల్ కనిపించి మళ్ళీ స్ట్రాంగ్ ర్యాలీ కనిపించింది. ఓవరాల్ ట్రెండ్ అయితే కనుక మనకి పాజిటివ్గానే ఉంది. ఒకవేళ మీరు మంచి లెవెల్స్ దగ్గర ఎక్కడైనా డిప్లో కనుక యాడ్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా హోల్డ్ చేయండి. స్టాప్ లాస్ ట్రయల్ చేసుకోండి. సో 380 అలా స్టాప్ లాస్ ట్రయల్ చేసుకొని హోల్డ్ అనేది చేసుకోవచ్చు గైస్. అలాగే నెక్స్ట్ జియో ఫైనాన్స్ షేర్ గురించి కూడా అడుగుతున్నారు అనమాట. సో జియో ఫైనాన్స్ షేర్ కూడా సో చాలా మంచి ర్యాలీ కనిపించింది. ఆల్మోస్ట్ 200 నుంచి చాలా మంచిగా ర్యాలీ కనిపించింది. సో ప్రజెంట్ స్లైడ్ ఫాల్ ఏదైతే మార్కెట్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి స్లైడ్గా పడుతుండడం వల్ల స్టాక్లో కూడా స్లైడ్గా సో మనకి పడుతుందన్నమాట. సో ఓవరాల్ ట్రెండ్ అయితే స్టిల్ పాజిటివ్ ఉంది. హోల్డ్ అనేది చేసుకోవచ్చు. ఈవెన్ లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నా సరే హోల్డ్ అనేది చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు 250, 240 అలా ఎక్కడైనా సరే యాడ్ చేసుకొని ఉంటే కనుక సో హోల్డ్ అనేది చేసుకోండి. రీసెంట్ టైమ్స్లో కూడా మనం డిస్కస్ చేసాం ఈ పర్టికులర్ స్టాక్ గురించి. సో 300 బిలో అలా స్టాప్ లాస్ మనకి ట్రయల్ చేసుకొని హోల్డ్ అనేది చేసుకోవచ్చు. సో ఈవెన్ మాట స్టాక్స్ చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంకేమైనా స్టాక్స్ గురించి కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇదన్నమాట వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.